యూపీలోని సంబల్లో బయటపడ్డ మెట్ల బావిలో తవ్వకాలను తాత్కాలికంగా నిలిపివేశారు. విషవాయువులు వెలువడే ప్రమాదం ఉండడంతో తవ్వకాలను ఆపేశారు. నిపుణులు వచ్చాకే తవ్వకాలపై ముందుకెళ్తామని అధికారులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని సంభల్లో తవ్వకాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. పురాతన మెట్ల బావిలో 2వ అంతస్తు దగ్గర తవ్వకాలను ఆపేశారు మున్సిపల్ అధికారులు. విషవాయువులు బయటపడే ప్రమాదం ఉండడంతో తాత్కాలికంగా తవ్వకాలను నిలిపివేశారు. కొన్ని నిర్మాణాలు కూలే ప్రమాదం ఉండటంతో కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. మెట్ల బావిలో 3వ అంతస్తు కూడా ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. స్థానికులు కూడా ఇదే విషయం చెప్పారని అంటున్నారు. అయితే ఇప్పటికే గ్యాస్ వాసన వస్తోందని, ఏ మాత్రం పొరపాటు చేసినా ఈ నిర్మాణం కూలిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే పురావస్తు శాఖ అధికారుల సూచనల మేరకే తవ్వకాల విషయంలో ముందుకు వెళ్తామని చెబుతున్నారు. उनके कथन अनुसार ये है कि यहाँ पर तीसरी मंजिल भी है, तो अभी तो हम दूसरी मंजिल पर पहुंचे हैं और बहुत ही जबरदस्त मलबा भी है और चूंकि मलबा इसको కాళ్లల్లో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. मैनुअली कराना इसलिए है कि किसी गाड़ी से या किसी मशीन से कराएंगे तो तोड़फोड़ क्षतिग्रस्त हो सकता है. उन कमेटी के सभी अधिकारियों की उपस्थिति में और देख रेख पे ही कराना उचित होगा. अन्यथा यहाँ कोई हादसा भी हो सकता है, जैसा कि गैस भी निकल रही है और चूंकि जर्जर भवन भी हो चुका है, तो कोई हादसा अनएक्सपीरियंस न हो जाए. नहीं तो यहाँ अनट्रेंड लोग हैं, अनट्रेंड लोग उस तरह की खुदाई नहीं कर पाएंगे. పురాతన బావిలో బురద విషయంలో అధికారులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అందుకే తాత్కాలికంగా తవ్వకాలను నిలిపివేశారు. నిపుణుల బృందం ప్రత్యేక యంత్రాలు వచ్చిన తర్వాతే తవ్వకాలపై ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. మరోవైపు సంభల్లో షాహీ జామా మసీద్ ముందు పోలీస్ చౌక్ నిర్మాణం వేగంగా జరుగుతోంది. స్థానికుల భద్రత కోసమే పోలీస్ చౌక్ నిర్మాణాన్ని చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. అయితే పోలీస్ చౌక్ నిర్మాణాన్ని మజ్లిస్ ఎంపీ ఓవైసీ తప్పుపట్టారు. భారత్లో పర్యటిస్తున్న కువైట్ ప్రతినిధి బృందానికి ఈ పోలీస్ చౌక్ నిర్మాణాన్ని చూపించే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు.